జనరల్‌గా అండి ఒక వ్యక్తి పుట్టుకతోనే ఎప్పుడూ క్రిమినల్ అవ్వరు. సో, వాళ్ళ యాక్టివిటీ అనేది ఎలా స్టార్ట్ అవుతుందనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ ఎలా అయితే మనకి బాడీలో ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడుతుందో, అలానే కొన్ని కేసెస్‌లో ఒక వ్యక్తి చాలా క్రైమ్స్ తర్వాత కూడా బయటపడిన వ్యక్తులు ఉన్నారు. ఒక జబ్బుతో దీన్ని ఎందుకు పోల్చానంటే, ఈళ్ళకున్న డిసీజ్ కూడా జబ్బు లాంటిదే. అంటే ఈళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్‌లో రావచ్చిది. అంటే వాళ్ళు పెరిగిన వాతావరణంలో కొన్ని విషయాలు వాళ్ళకి తప్పు అనిపించకపోవచ్చు. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, అంటే వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి తప్పు అనిపించకపోవచ్చు. అంటే కామన్‌గా మనం బయట చూస్తుంటాము. ఒక అమ్మాయిని కామెంట్ చేయాలి అంటే జనరల్‌గా విలేజెస్‌లో చేయరండి కామెంట్. అదే టౌన్‌కి వచ్చే లోపల ఎవరు చూడట్లేదు. ఆ సరౌండింగ్‌లో ఎవరు పట్టించుకోరు. ఇదంతా కూడా కామన్ అని ఒక ఎథిక్స్‌లోనే అతని బిహేవియర్ మార్చుకుంటారు. ఇప్పుడు ఎక్కడైతే ఈ బిహేవియర్ చిన్న చిన్నగా మార్చుకుంటా వెళ్ళిపోతుందో, లేదంటే ఇది తప్పు అని తెలిసిన ఆ తప్పును వాళ్ళు రిపీటెడ్ చేస్తారో, అటువంటి వాళ్ళకి ఈ క్రైమ్ మెంటాలిటీ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళ సెల్ఫ్‌ను ఒక్కొక్కసారి వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇటువంటోళ్ళు ఎటువంటి క్రైమ్స్‌కి అలవాటు పడిపోతారంటే బేసిక్‌గా చిన్న పిల్లల మీద అటాక్ చేసే అవకాశం. తర్వాత వాళ్ళు ఏదన్నా లవ్‌లో ఉన్నట్టు ఉంటే, ఒక అమ్మాయిని లవ్ చేసినట్లయితే ఆ అమ్మాయిని ఒకవేళ ఫిజికల్‌గా హెరాస్ చేయడం, లేదంటే ఫిజికల్‌గా మీట్ అయినప్పుడు ఆ అమ్మాయి ఫొటోస్ తీయడం, లేదంటే ఆ అమ్మాయి ఇంకొక వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా ఆ అమ్మాయిని హరాస్ చేయడం లాంటివి కూడా చేసే యాక్టివిటీలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది కేవలం వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుందనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళ లిమిట్‌ని క్రాస్ చేసేసి ఒక అమ్మాయిని కామెంట్ చేయడం, లేదంటే ఒక వ్యక్తిని కామెంట్ చేయడం, లేదంటే ఒక వ్యక్తి మీద ప్రాపగండా చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళ బ్రెయిన్ అనేది వాళ్ళ కంట్రోల్‌లో ఉండదు. వాళ్ళ మైండ్ కూడా వాళ్ళ కంట్రోల్‌లో, వాళ్ళ సెల్ఫ్ కూడా కంట్రోల్‌లో ఉండే అవకాశం ఉండదు.